హాయ్ ఫ్రెండ్స్, ఇదో గ్లాస్ పెరుగు, గ్లాస్ నీళ్ళండి. నీళ్ళు, స్పూను ఉప్పు, జీలకర్ర, మైదా పిండి అండి. మైదా పిండితో బోండాలు చేస్తున్నాను నేను. లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా పిండి అంతా 1.5 గ్లాస్ పిండి వేసిన మైదా పిండి అంతా బాగా కలిపిన తర్వాత 15 నిమిషాలు, ఇదంతా బాగా కలిపిన తర్వాత 15 నిమిషాలు మూత మూసి పెట్టాలండి. 2 స్పూన్లు ఆయిల్ వేసి బాగా కలిపి 15 నిమిషాలు మూత మూసి పెట్టాలండి. మూత మూసి పెట్టినాక మళ్ళా మూత తీసేసి ఆయిల్ హీట్ అయి ఉంటుంది. ఇక్కడైతే సోడా పొడి వేసి నేను మళ్ళీ వేస్తున్నానండి. భలే పొంగుతాయి. దీంట్లోకి అయితే పల్లి చట్నీ కానీ ఎర్ర చట్నీ కానీ బాగుంటుందండి. మేమైతే పల్లి చట్నీ వేసాను. దాన్ని ఇట్లా వేసుకోవాలి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇవైతే బాగా కాలుతుంటాయి, వేడి వేడి బాగుంటాయి. ఈ విధంగా అన్నీ తిప్పుకోవాలండి. పైన అంటే అవన్నీ అవే తిరుగుతుంటాయి. ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలి. ఎర్రగా వేయించిన తర్వాత ఇట్లా ఎర్రగా చేసుకోవాలండి. మీకు ఏదన్నా ఇష్టంగా ఉంటే చేసుకొని తినండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నీ చేసి ఇది ఎర్రగా అయినాయి. నేనైతే ఇట్లా ఎర్రగా వేయించుకుంటున్నాను కాల్చేసి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వచ్చినాయి. చూడు, బాగా మెత్తగా పొంగినాయి. లోపలైతే పచ్చి పచ్చి ఏం లేదండి, బాగా కాలినాయి. పచ్చి పచ్చి ఏం లేవు, బాగా కాలినాయి.